హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్కే ఫన్ జోన్. సో ఈ వీడియో అయితే ఫన్ రిలేటెడ్ అయితే అస్సలు కాదు. చాలా రోజులైంది నేను వీడియో చేద్దాం అనుకున్న సెకండ్ అకౌంట్ ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాగ్రామ్. బట్ కొన్ని రీల్స్ నన్ను చాలా బాధ పెట్టాయి. కొన్ని న్యూస్ లిటరల్గా ఏడుపు తెప్పించాయి. వాటి కోసం చేస్తున్నా ఈ వీడియో. లైక్స్, కామెంట్స్, షేర్, పబ్లిసిటీ కోసం కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం. పిల్లల తండ్రికి ఒకటే చెప్తున్నా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎంతసేపులో వస్తున్నారు, ఏం చేస్తున్నారు, రోజుకి గంటైనా కేటాయించుకోండి. వాళ్ళతో ఫ్రీగా ఉండండి. వాళ్ళు ఏ సమస్య అయినా, చిన్నదైనా పెద్దదైనా మీకు ఫ్రీగా వచ్చి చెప్పుకునేలా ఉంటారు. కానీ అమ్మో మా నాన్న చెప్తే తిడతాడు, అమ్మో మా అమ్మ చెప్తే అరుస్తుంది అనేటట్టు ఉండద్దు. ప్లీజ్, మీకు బిజీ షెడ్యూల్ అవ్వచ్చు, కానీ మీ పిల్లల కన్నా ఎక్కువ కాదుగా. మీ పిల్లల కోసం సంపాదిస్తున్నారు కాదా, కానీ ఆ పిల్లలు బతుకుండాలిగా. మీ ఇంట్లో అబ్బాయి సరిగ్గా ఉంటే వాడు ఇంకో అమ్మాయిని ఏం చేయడు. మీ ఇంట్లో అమ్మాయి సేఫ్గా ఉంటే ఇంకో అబ్బాయికి అవకాశం రాదు. ప్లీజ్, పెరిగారు, స్కూల్లో పడేసాం, ఆయమ్మల్లో చూసుకుంటారు. మనం చూసారుగా, ఆయమ్మ ఒక స్కూల్లో ఒక స్టూడెంట్, ఒక పిల్లవాడిని ఎలా సావగొట్టిందో. ఇంకా అది కనబడింది, కనబడకుండా ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. మళ్ళీ పేరెంట్స్ ఇద్దరు జాబులకి వెళ్ళిపోయి చూసుకోలేక ఇంట్లో బేబీ కేర్ టేకర్ని పెట్టుకోమాకండి. అది కూడా చూస్తున్నారుగా. ఎవరిని నమ్మద్దు. అవసరం అయితే మీరు చేయండి, లేదా పిల్లలు కనమ్మకండి. ఎంత చేసినా ఏదో రకాలు చేస్తున్నారంటే మీ ప్రయత్నం మీరు చేయండి. వచ్చి 100%లో 50% అయినా ఆపచ్చు కదా. ప్లీజ్ అండి. తర్వాత పెరిగిన తర్వాత కాలేజ్లో వేసాం, వాళ్ళు చదువుకుంటారులే అని వదిలేమాకండి. చదువులో ఏంటి, చదువులో ఏమైనా ఉపయోగం ఉందా, ఆ చదువులో సమస్య ఉందా? చూసారుగా మన టీచర్స్ ఎలా చేశారు, ఏం చేశారు. అలా ప్రతి రంగంలో, ప్రతి స్టేజ్లో, ప్రతి ఎదవ ఒకడు ఉన్నాడు. అక్కడ వేస్తాం, పని అయిపోయింది, మా చేతులు దులిపేసుకోవడం. అలా ఏమోనండి, మీరు గమనించుకోండి. ఇంత చేస్తానే నేను చెప్పలేను, 70% మనం అదుపులో పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అబ్బాయి సరిగ్గా ఉంటే ఇంకో వాళ్ళ ఇంట్లో అబ్బాయి సేఫ్. ఇదొక సర్కిల్. ఎవరు చేయి తెంపినా మీ వేరే వాళ్ళ ఫ్యామిలీ బలవాల్సిందే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని నమ్మద్దు. అమ్మ, నాన్న, అన్న, తాత, అమ్మమ్మ, ఎవరిని నమ్మద్దు. ఈవెన్ నీ నీడను కూడా నమ్మద్దు. స్నేహితులు కానీ, ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరిని నమ్మద్దు. నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ట్రస్ట్ పొందిన వాళ్ళని కూడా అనుమానించు. ఎవడు బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదమ్మా. దయచేసి ఎవరిని నమ్మ